హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎవరైతే ఇప్పటివరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోలేదో, మనీ పేమెంట్ చెల్లించలేదో వారందరికీ కూడా మరొక అవకాశం అనేది రావడం జరిగింది. సో మీరు టెన్షన్ అయితే అవ్వట్లేదు, సమయాన్ని అయితే మళ్ళీ పొడిగించారంట. ఓకే, సో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకునేందుకు సమయాన్ని అయితే పొడిగించారు. అండ్ మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే గరిష్ట వయో పరిమితిని పెంచింది ప్రభుత్వం అనేది. ఓకే, సో 2 years అనమాట. 2 years గరిష్ట వయో పరిమితిని మళ్ళీ పెంచారు. అదేంటనేది చూద్దాం పూర్తిగా. యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి ప్రభుత్వం 2 సంవత్సరాలు పెంచింది. ఏపీపీఎస్సీ ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చేపట్టే పోస్టుల భర్తీకి ఈ పెంపు అనేది వర్తిస్తుందంట. సో ఖచ్చితంగా వీటికి కూడా, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇది వర్తిస్తుంది. గ్రూప్ 1 సర్వీస్లోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 అంతేకాకుండా మనకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ పోస్ట్ కోడ్ నెంబర్ 4 పోస్టులకు గరిష్ట వయో పరిమితి 28 ఏళ్ళుగా ఇప్పుడు 30 ఏళ్లకు పెంచారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ పోస్ట్ కోడ్ నెంబర్ 5 అంతేకాకుండా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్ట్ కోడ్ నెంబర్ 8 పోస్ట్ గరిష్ట వయో పరిమితి 26 ఏళ్ళు ఉండగా ఇప్పుడు 28 ఏళ్లకు పెంచారు. గ్రూప్ 1 సర్వీస్లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ నెంబర్ 7 పోస్టులకు గరిష్ట వయో పరిమితి 28 ఏళ్ళు ఉండగా ఇప్పుడు 30 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ గురువారం మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎప్పటివరకు డేట్స్ అనేవి పొడిగించారని చూద్దాం. గ్రూప్ 2కి అయితే వచ్చే నెల 10వ తారీఖు, ఓకే, ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా ఈ యొక్క గ్రూప్ 2 ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ చేసుకోవచ్చంట. గ్రూప్ 1కి సంబంధించి వచ్చే నెల 7 అంటే ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ చేసుకోవచ్చు. మీరు మనీ పేమెంట్ చెల్లించాలనుకుంటే గ్రూప్ 2కి వచ్చే నెల 9వ తారీఖు లోపే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. గ్రూప్ 1కి ఫిబ్రవరి 6వ తారీఖే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఒక రోజు ముందుగానే, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ముగిస్తే ఒక రోజు ముందుగానే ఈ మనీ పేమెంట్ అనేది చెల్లించాలి. సో జాగ్రత్తగా వహించాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.